ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ బాలుడైన యేసునామమున దేవుని ప్రియమైన జనాంగమా, 2024 సంవత్సరంలో చివరి శుక్రవారం ఉపవాసంతో స్వస్థతలను కోరుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవనామమున వేగిరమే తన స్వస్థతనిచ్చి నూతనమైన ఆరోగ్యములతో కొత్త సంవత్సరంలోనికి ప్రవేశపెట్టునుగాక. ఆమెన్. డిసెంబర్ 20, 2024 శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఆమెన్. అనుదినము దేవుని వాక్యం చదువుతూ వినుచుండుట అంటేనే మనల్ని మనం దేవుని రక్షణలోనికి వెలుచున్నామని గ్రహించాలి. నిజరక్షకుడిగా ఈ భూమికి వచ్చిన యేసు యొక్క ఈ క్రిస్మస్ పండుగ ఘనంగా చేసుకోవడమే కాక ఆయనను ఘనంగా ఆరాధించి మహిమపరిచాము. మనం ఆయన జన్మను మరోసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన దీవెనలు అందుకున్న వారంగా నిరంతరం నిలుపుకున్న స్థితిని, ఆత్మీయ సామర్థ్యంను నిలుపుకోవాలి. ఈ దీవెనలు వచ్చే క్రిస్మస్ పండుగ కాలం వరకు సజీవ లెక్కల్లో నిలుపుకుని ఇంతకంటే రెట్టింపు దీవెనలు, భాగ్యములను నింపుకునేందుకు మాదిరికరమైన మార్గంలో నడవాలి. అందుకే అనుదినము బైబుల్ పఠనం, ప్రార్థన కంచె వేసుకుంటే శక్తివంతముగా ఈ లోకంలో ఉన్నతమైన స్థితిలో నిలుపువాడు ఆయనే. దానియేలును సింహపు బోనులో వేసిన తరువాత అన్యుడైన రాజు, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని ఎలాగైతే సాక్షిగా దేవుని యందు విశ్వాసం చూపినాడో, మనము దేవుని ధరించుకున్న వారముగా ఆయన శక్తిని కలిగి ఉండి మన ఆత్మీయ స్థితిని మాదిరికరమైన ప్రార్థనా జీవితంతో మనల్ని చూసిన వారు కూడా ఇటువంటి సాక్ష్యమే పలకాలి. అట్టి స్థితిలోనికి మనం వెళ్ళాలి. అట్టి ఆత్మీయ స్థితి బలపడిన వారముగా మనం నిలుపుకోవాలి, కనపరచాలి. ఆయన దూతలచే దహించు అగ్ని రక్షణ కంచెగా వేసుకుని రక్షకుడైన యేసుక్రీస్తుని కృపావాత్సల్యతను పొందగల స్థితిని దేవాది దేవుడు ఎల్లప్పుడూ మనకు దయచేయునుగాక. ఆమెన్. ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.